ఈ అరబ్ దేశాలు ఆయిల్ ఉత్పత్తి దేశాలకు సంబంధించినటువంటి రాజులు వాళ్ళ బిడ్డలు చాలామంది అమెరికా యూరప్ దేశాలకు వెళ్ళి చదువుకున్నారు. అక్కడ మంచి చదువులు చదువుకున్నారు, ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ సందర్భంగా స్వేచ్ఛని అనుభవించారు. ఆడామగ తారతమ్యం లేనటువంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అనుభవించారు. ప్రపంచం అలా ఉండాలని కోరుకున్నారు. తమ దేశాలు కూడా అలా మారాలని కోరుకున్నారు. మతం పేరుతో మహిళల అణచివేత వద్దని కోరుకున్నారు. అలా కోరుకునే వాళ్ళల్లో దుబాయ్కి సంబంధించిన రాజు కనబడతాడు. సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ కనబడతాడు. సౌదీ అరేబియా యువరాజు అయినటువంటి ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ అలాంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ మాసపు వేళ, రంజాన్ పండగ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పాలి. ఇప్పటిదాకా మహిళలు అక్కడ ఇలాంటి వస్త్రధారణ ధరించాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి అధికారం ఇచ్చారు. ఆ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళందరూ కూడా ఈ మతపరమైనటువంటి ఫీలింగులతో ఉన్నారు కాబట్టి బురకా లేకపోతే ఇతరత్ర వస్త్రధారణని, సంప్రదాయ వస్త్రధారణ ఇష్టపడుతున్నారు. ఇతర దేశాల నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడే స్పోర్ట్స్ జరుగుతున్నాయి, టూరిజం జరుగుతుంది. క్రమంగా అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మహిళలు కూడా ఉద్యోగాలు పొందేటటువంటి చక్కటి అవకాశం. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి స్వేచ్ఛ అవసరమైనటువంటి సిచ్యుయేషన్ ఉంది. దీన్ని గుర్తించినే ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ మహిళలకి ఒక వరం ప్రకటించాడు. ఫ్రమ్ నౌ ఆన్ ఉమెన్ ఇన్ సౌదీ అరేబియా విల్ బీ ఏబుల్ టు డిసైడ్ వాట్ దే వేర్ వితౌట్ మేల్ పర్మిషన్. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మగవాళ్ళ అనుమతితో అవసరం లేకుండా మహిళలు తమకి ఎలాంటి వస్త్రాలు ధరించాలని ఉంటే అలాంటి వస్త్రాలు ధరించవచ్చు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇది మత మౌఢ్యంతో ఉండే వాళ్ళకి నచ్చకపోవచ్చు, మార్పు కోరుకునే వాళ్ళకి నచ్చచ్చు.